వింటర్ సీజన్ రాగానే ప్రతి ఒక్కరికి వేడి ఏమైనా చేసుకొని తినాలనిపిస్తుంది కదా! ఒక్కసారి ఈ ఎగ్ 65 ట్రై చేయండి. ఇదైతే మీ ఓన్ రిస్క్‌లోనే చేసుకోవాలి. తర్వాత నన్ననద్దు. ఎందుకంటే ఇది ఒక్కసారి చేసుకుంటే మళ్ళా రిపీటెడ్‌గా చేసుకోవాలనిపిస్తది కాబట్టి. దీనికోసం ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని లోపలున్న యెల్లో పార్ట్ తీసేసి జస్ట్ వైట్ పార్ట్స్‌ని ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకేసుకోవాలి. దీనిలోకి 2 స్పూన్లంత మైదా పిండి, 2 స్పూన్లంత బియ్యం పిండి. అట్లనే ఒక స్పూన్ అంత మిరియాల పొడి, ఒక స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్, అట్లనే 1 స్పూన్ అంత సాల్ట్, 1 స్పూన్ అంత కారం, హాఫ్ స్పూన్ అంత పసుపు, ఒక స్పూన్ అంత ధనియాల పొడి. ఇవన్నీ ఏసుకొని కల్లమాకు సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకొని కొన్నిగా కలుపుకోవాలి. మీకు గిట్ల నచ్చితే కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ కూడా ఏసుకోవచ్చు. ఇప్పుడు పాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎగ్స్‌ని ఇట్లా చిన్న బాల్స్‌లా ఏసుకొని ఆయిల్‌లోకేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే ఒక 5 మినిట్స్ వరకు వేపుకొని తీసుకొని పక్కన ప్లేట్‌లో పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ అంత ఆయిల్ పోసుకొని సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్, అట్లనే మిరియాల పొడి, అట్లనే టమాటో సాస్ ఇవన్నీ ఏసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్ 65ని ఇందులో ఏసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టి టాస్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ ఎగ్ 65 రెడీ. నచ్చితే ఫాలో చేసుకోర్రి.